సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కూటమి పాలనలో ప్రొద్దుటూరు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. అవును, స్థానిక టీడీపీ నేతలు ఆడించని జోదం లేదు. అదేమని పోలీసులు ప్రశ్నిస్తే వారిపైనే అవినీతి ఆరోపణలు చేస్తూ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. తవ్వే కొద్దీ కేసులు అన్నట్లు పోలీస్ శాఖ ప్రొద్దుటూరు ప్రాంతంపై దృష్టి పెట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పేకాట నుంచి క్యాసినో వరకు ఇప్పుడు ప్రొద్దుటూరులో విచ్చలవిడిగా సాగుతోంది. కవులకు, ఉద్యమకారులకు నెలవు ప్రొద్దుటూరు. వ్యాపారపరంగా ప్రొద్దుటూరుకు రెండు ముంబైగా పేరుంది. కానీ ఇప్పుడు ఆ పేరంతా మంటగలిసిపోతోంది. పేకాట, క్రికెట్ బెట్టింగ్, క్యాసినోలకు ఇప్పుడు ప్రొద్దుటూరు కేర్ ఆఫ్గా మారుతోంది. కూటమి నేతల అండదండలతో యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. పేకాటతో పాటు పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగులకు ప్రొద్దుటూరు వేదికగా మారింది. ఇది చాలదన్నట్లు గోవాలో జరిగే క్యాసినోలకు ఇక్కడి నుంచే బుకింగ్లు చేసి మరీ తీసుకువెళ్లి ఆడించేస్తున్నారు కూటమి నేతలు. అదేమని అడిగిన, పోలీసులు ప్రశ్నించిన ఏకంగా ఎమ్మెల్యే స్థాయి నేతలే రంగంలోకి దిగిపోతున్నారు. పోలీసులు ఎన్ని చేసినా కేసులు మాత్రం రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే ప్రొద్దుటూరులో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు రెక్కలొచ్చాయి. స్థానికంగా ఉన్న డీఎస్పీ వాటిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నం చేస్తే నేరుగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డే రంగంలోకి దిగుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమవారిని కాపాడుకునేందుకు పోలీస్ అధికారులపైనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ప్రొద్దుటూరు డైరెక్ట్ డీఎస్పీ ఈ అమ్మ వచ్చేంత 90 రోజులు అయిందో కాలేదో, 3 నెలలు అయిందో కాలేదో, వచ్చిన వాళ్ళ నుంచి విపరీతమైన లంచగొండితనానికి పాల్పడుతోంది. చెప్పేదానికి ఒక నిష్ఠమైనది ఆ అమ్మ చేసే లంచగొండి విత్తనాలు. ప్రతి బ్రాందీ షాప్కి ఇవ్వాలా, ప్రతి బార్కి ఇవ్వాలా. ఈ అమ్మ డైరెక్ట్ డిఎస్పీగా చదువుకొని కష్టపడి ఏదో గ్రూప్ 1 ఎగ్జామ్ అని రాసి గ్రూప్ 1లో పాస్ అయింది. పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది. ఆ అమ్మ పోస్టింగ్ వచ్చిన తర్వాత కొత్త డిఎస్పీ ఎక్కడన్నా రాత్రింబౌళ్ళు ఎంపలాడి తిరగాల. ఏమి బయట తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐల ద్వారా సమాచారాన్ని పంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా ప్రొద్దుటూరు పేరును చెడగొట్టే విధంగా ఈ అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నో మార్లు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఆధారాలు చూపించినా కూడా కూటమి నేతల ఒత్తిళ్లకు తలగ్గి పోలీసులు నామ్కే వాస్తే చర్యలు మాత్రమే తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 1.5 సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జూదాలు ఎక్కువైనాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గం అయితే కనుక విచ్చలవిడి జూదాలు, అసాంఘిక కార్యకలాపాలు. మేము 1.5 సంవత్సరంగా ప్రతిరోజు మాట్లాడుతున్నాం మేము. అది కూడా ఊరుగా మాట్లాడంలే, సాక్ష్యము ఆధారము చూపించి మాట్లాడుతున్నాం. నక్కల జిల్లాలో జూదం ఆడుతున్నారని చెప్పినాం, నక్కల జిల్లాలో దొరికినారు. క్యాషినో నిర్వహిస్తున్నారని చెప్పినాం, ప్రజలందరికీ తెలిసింది, మీకు తెలిసింది. ఈ 1.5 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు పట్టణంలో, నియోజకవర్గంలో విచ్చలవిడి జూదం పెరిగిపోయింది. వరదరాజరెడ్డి గారి నాయకత్వంలో, కొండారెడ్డి గారి యొక్క సహకారంతో. అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకునేందుకు యువ పోలీస్ అధికారులు ప్రయత్నం చేస్తున్నా వారి చేతులు కట్టేసే పరిస్థితి కూడా తీసుకొచ్చేశారు కూటమి నేతలు. క్రికెట్ బెట్టింగులు, క్యాసినోల వ్యవహారంలో కీలకమైన టీడీపీ నేతలు ఉన్నా వారి జోలికి వెళ్లకుండా ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.